హైదరాబాద్ 2014 వరకు కూడా ఉద్యమం లైవ్ ఉంటుంది అంటే ఎల్బీ నగర్ కీలకమైన హైదరాబాద్లో. ఆ ఎల్బీ నగర్లో 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి డాక్టర్ కాజా సత్యనారాయణ గుప్తా గారండి. తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంత్ గారు ఈయన శిష్యుడేనండి. ఇట్స్ ప్రివిలేజ్ టు us, sir. Thank you, sir. Thank you so much. హైదరాబాద్ 2014 వరకు కూడా ఉద్యమం లైవ్ ఉంటుంది అంటే ఎల్బీ నగర్ కీలకమైన హైదరాబాద్లో. ఆ ఎల్బీ నగర్లో 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి డాక్టర్ కాజా సత్యనారాయణ గుప్తా గారండి. తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంత్ గారు ఈయన శిష్యుడేనండి. ఇట్స్ ప్రివిలేజ్ టు us, sir. Thank you, sir. Thank you so much. కోరుతా ఉన్నాము. 1 by 1 ఒకే ట్రేలో మొక్క మెమంటో షాల్ దయచేసి గమనించాలి. చెప్పండి. He is a great problem solver. Wherever he works, he is inclined to observe the business practices and come out with solutions for efficiency, economy and value for work. He walks the talk, the dictums like I love my job, let us speak courteously, act now, and shows the path of best behavior even in adversity to all his staff and clients. He is pivotal in conceptualization and establishment of a vision for elimination of poverty in municipal areas. ధన్యవాదాలు వెంకటరావు గారు. కంగ్రాచులేషన్స్ నూతన రంగారెడ్డి జిల్లా ఇన్స్పెక్టర్ గారికి. కొంచెం ఫోటోకి ఎంసీ మెంబర్స్ మాత్రమే ఉండాలి. దయచేసి ఫోటోకి అందరినీ ఫోటో ఫ్రేమ్లో వచ్చేటట్టుగా సహకరించండి. విజయ మేడం కొంచెం ముందుకు రండి, మీరు వెనుకబడిపోయారు. కొంచెం ముందుకు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ అతిరథ మహారథులందరికీ కూడాను ప్రత్యేకంగా వందనాలు. ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది. అదేంటంటే ఏ బేబీ ఈజ్ గాడ్స్ ఒపీనియన్ దట్ వరల్డ్ షుడ్ గో ఆన్ అని చెప్పేసి. అంటే ఈ భూమి మీదకి వచ్చే ప్రతి పసి బిడ్డ కూడాను భగవంతుని యొక్క సందేశం మోసుకొస్తుందట. ఏమనంటే భగవంతుని యొక్క ప్రణాళికను నేను అమలు జరపడానికి మీ మధ్యకి వచ్చేసాను అని చెప్పేసి. అంటే భగవంతుని యొక్క ప్రణాళికలో నేను భాగస్వామి అవుతున్నాను అంటే ఆ బిడ్డకి లైఫ్ పర్పస్ అంటూ ఒకటి ఉంది. అదే కనుక లేకపోతే ఈ భూమి మీదకి వచ్చేది కాదు. ఆ లైఫ్ పర్పస్ని తెలియపరిచేది ఎవరంటే గురువులే. ఈ ప్రపంచంలో
మానవ జాతి ఉద్భవించినప్పటి దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ఆవిష్కరణలన్నిటి వెనక కూడా గురువు ఉన్నాడన్నది నిస్సందేహం. జార్జి బెర్నాషా ఒక చోట ఒక అద్భుతమైన మాట అంటాడండి. అదేంటంటే ద హోప్ ఆఫ్ హ్యూమన్ సాల్వేషన్ ఈజ్ టీచర్ అని చెప్పేసి, మానవుడికి ఒక ఉచ్చ దశకి వెళ్ళిపోయి ముక్తి లభించాలి అంటే దానికి మూల కారణం ఎవరు అంటే గురువు అని చెప్పేసి. అసలు బిడ్డ పుట్టంగానే కొంత ఊహరాగానే తల్లి మొట్టమొదటిసారిగా పరిచయం చేసిందా, నాన్న ఆయన నీ తండ్రి అని చెప్పేసి. ఆ తర్వాత ఈ తండ్రి చిటికిన వేలు పట్టుకొని మెల్లగా పయనమవుతున్న నేపథ్యంలో ఈ తండ్రి పిల్లవాడికి గురువుని పరిచయం చేస్తాడట. తర్వాత ఈ గురువు ఆ బిడ్డకి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం ఏంటంటే నేటి పిల్లలే రేపు భావి భారత పౌరులు అని చెప్పేసి. కానీ పిల్లల్లో ఉన్న నిర్దానమైన శక్తిని వెలికి తీయటం అనేది అది గురువు వల్లే సాధ్యమవుతుందండి. ఇంతవరకు సందేశాలు అందించిన భారతీ కిరణ్ గారు, మనశ్రీ నరసింహారెడ్డి గారు, వారు వెళుతుంటే నేను ఒక మాట అన్నారు, మీరు ఉపాధ్యాయ గీత అందించిపోయారు. అంటే ఉపాధ్యాయులకు సంబంధించిన గీత అంటే ఏ అంశాలైతే చెప్పాలో విద్యా వ్యవస్థలో, ఏ విధంగా వికసించాలని అనుకున్నారో, ఏ ఆలోచనలు మీ మనసులో ఉన్నాయో, ఏ విధమైన ప్రణాళిక ముందు పెట్టారో అవన్నీ మీరు చెప్పారు అని. బాగుంది అన్నారు ఆయన వెళ్తూ వెళ్తూ. వేదిక మీద మన సోదరి నిర్మల గారు, విజయలక్ష్మి గారు, సత్యనారాయణ గారు, ముందున్నటువంటి మాతృమూర్తులు, సోదరిమణులు, పెద్దలు, అందరిలోని పరమాత్మకు నమస్కారం. అందరిలో పరమాత్మ ఉన్నాడని మన గీత చెప్తుంది. ఈశ్వర సర్వభూతానం హృదయర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రాదృఢాని మాయ. అంటే పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరిలో ఒకరే ఉన్నారు. కాబట్టి ఈ భావన సామాజిక జీవితంలో వ్యాపిస్తే హెచ్చు తగ్గులు అనేటటువంటి ఉండవు. నేను ఎక్కువ అతడు తక్కువ అనేటటువంటి భావన ఉండదు. అందరూ ఒక్కటే అనేటటువంటి ఇంత గొప్ప భావన నిజానికి ప్రపంచంలో వ్యాప్తం చేయాల్సింది గురువే. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నేను గురువు దగ్గరికి నా పిల్లవాడిని పంపిస్తున్నాను, ఏమైతాడు నా పిల్లవాడు అని. అదేవిధంగా గురువు ఇప్పుడే నరసింహారెడ్డి గారు చెప్పారు, తల్లి హృదయం అని. అవును, మాతృ హృదయమే. ఒక పాఠశాలలో ఒక తరగతి అధ్యాపకుడు రాలేదు. హెడ్ మాస్టర్ గారు ఆ తరగతి దగ్గరికి వచ్చారు. తరగతిలో గోలగోలగా ఉంది. ఎవరా మీకు ఇప్పుడు టీచర్ అని అడిగాడు ఆయన. ఆ పద్ధతిలోనే అలాగే ఎవరా మీకు ఇప్పుడు టీచర్ అని అడిగాడు. అంటే డ్రాయింగ్ మాస్టర్ సార్ అన్నారు. ఓ డ్రాయింగ్ మాస్టరా అని హెడ్ మాస్టర్ గారు లోనికి వచ్చి ఆయన చేతులు ఇంత పెద్ద బెత్త ఉంది, అది అందరూ అమ్మ బొమ్మ వేయంటారా అన్నాడు. అంటే ఇది ఎప్పటిదో కథ కాబట్టి ఇప్పుడు అరైతోనేమని అని ఇప్పుడు అనము అనే వరకు అందరూ కాపీలు ముందు పెట్టుకున్నారు, బొమ్మ వేస్తున్నారు. అందరికంటే ముందు కూర్చున్నటువంటి అబ్బాయి అన్నాడు, వాడు బొమ్మ వేయలేదు. వాడి దగ్గరికి వచ్చాడు. అందరూ బొమ్మ వేస్తుంటే వీడు ఊరికి కూర్చున్నాడని లేరా అన్నాడు. ఆ అబ్బాయి వేసి నిలబడ్డాడు. చేయి దాచు అన్నాడు. ఈ పిల్లవాడు చేయి దాచాడు. ఈ అధ్యాపకుడు హెడ్ మాస్టర్ గారు బెత్తం పైకెత్తాడు. బెత్తం పైకెత్తే వరకు వీడు ఆయనకి అలా చూస్తూ వెంబడే ఆయనకు అర్థమైపోయింది. అలా పైకెత్తినటువంటి బెత్తము అలాగా కిందికి దిగింది. అతని కళ్ళల్లో నీళ్లు ఇతని పలక మీద పడ్డాయి, కాపీ మీద పడ్డాయి. ఇక్కడ అంతే గుర్తించాడు అతను. అది తల్లి హృదయం. అమ్మ బొమ్మ వెయ్యాలి అంటే అమ్మ ముఖం చూడలేదు. వాడు పుట్టిన తర్వాత ముఖం చూడకముందే ఆమె వెళ్ళిపోయింది. కాబట్టి అలాగ పైకెత్తినటువంటి బెత్తం కిందికి దిగి రావడానికి ఆ పిల్లవాడి ఆ ఒక్క మాటలో నాకు అమ్మ లేదు సార్. అందువల్ల నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు దాని కొరకు ఈ ఉదాహరణ నేను తీసుకొచ్చాను. అందువల్ల కాబట్టి అధ్యాపకుని కర్కశంగా కఠోరంగా
విధి నియమాలు పాటించాలి అనే విధంగా బోధిస్తాడు. ఒకవేళ ఆ అబ్బాయి మనస్తత్వం గుర్తుపడితే వాడు వెనుక ముందు తెలుసుకుంటే అమ్మలాగా ఒళ్ళు చేర్చుకుంటాడు. ఇది అక్కడ జరిగింది. కాబట్టి బెత్తాన్ని ఉపయోగించలేదు, అలా కరిగిపోయినాడు అంతే. ఒళ్ళోకి తీసుకున్నాడు, అతన్ని హత్తుకున్నాడు ఆ అబ్బాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి భావనతోటి విద్యార్థి విషయంలో అధ్యాపకుడు వ్యవహరిస్తాడో ఆ అధ్యాపకుడు యొక్క అధ్యాపకుడు ఏం చెబుతుంటే అది అతను అబ్బాయిలు నాటుకుంటూ పోతుంది. అయితే మన తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లవాడికి ఏం కావాలి అనేటటువంటిది వాళ్ళ మనసులో ఉంటుంది. యాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, లీడర్ కావాలి, ప్లీడర్ కావాలి, ఈ విధంగా వాళ్ళ మనసులో ఉంటుంది. సరే, ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి గురువు కొన్ని జ్యోతిష్ శాస్త్రవేత్త ఆయన దగ్గరికి వచ్చి మా అబ్బాయి ఏమవుతాడో చెప్పండి అన్న. జ్యోతిష్ శాస్త్రవేత్తనే కాదు, అతను మానసిక శాస్త్రవేత్త కూడా వచ్చినటువంటి ఆయన. అతను జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగానైతే వెనకటికి బుద్ధుడు అవుతాడు, లేకపోతే రాజు అవుతాడు, లేకపోతే సన్యాసి అవుతాడు అని చెప్పారు కదా పుట్టిన అబ్బాయిని చూసి, ఏదో వారఫలాలు చూసి, చేంజ్ చూసి. కానీ ఇక్కడ ఏం చేశాడంటే వీళ్ళ మనసులో ఉంది మా అబ్బాయి ఇది కావాలి అది కావాలి అని. ఇతను అబ్బాయిని కూర్చోబెట్టాడు అక్కడ. చిన్నపిల్లాడు వాడు, 2 ఏళ్ల వాడు. వాడి ముందు కొన్ని వస్తువులు పెట్టాడు. పెట్టినటువంటి వస్తువులలో ఒక చాకు ఉంది, ఒక పుస్తకం ఉంది, కార్డ్స్ పత్రాలు చీట్ల పీట ఉంది, ఆ తర్వాత ఒక చాకు ఉంది, ఒక పుస్తకము, చాకు, ఒక బోతలు ఉంది, సీసా. ఆయన చెప్పాడు మీ అబ్బాయి సీసా గారు పట్టుకున్నాడా పక్క తాగిపోతాయి ఇతడు, మీ అబ్బాయి చాకు పట్టుకున్నాడా పక్క రౌడీ అవుతాడు, మీ అబ్బాయి చీట్ల పైన పట్టుకున్నాడా మంచి జ్యూదర్ అవుతాడు, క్యాంపులో అవుతాడు, మీ అబ్బాయి పుస్తకం పట్టుకున్నాడా మంచి మేధావి అవుతాడు. ఈ తల్లిదండ్రులు అనుకుంటున్నారు మా పిల్లగాడు పుస్తకం పట్టుకోవాలి, పుస్తకం పట్టుకోవాలి, పుస్తకం పట్టుకోవాలి. వీడేం చేశాడు, అన్ని బాగా కనిపించి అన్నింటినీ ఒళ్ళుకి లాక్కున్నాడు. ఏమవుతాడు అని అడిగారు. ఏమవుతాడు అందుకే ర్యాంక్ అవుతాడు అంటే పిల్లవాడి మనస్తత్వాన్ని బట్టి ఏం బోధించాలి ఏమిటి అనేటటువంటిది తల్లిదండ్రులకు తెలియాలి, ఆ తర్వాత ఈ అధ్యాపకులకి తెలియాలి. కాబట్టి ఇలాంటి చిన్న కథలు ఈ వ్యక్తిత్వానికి మానసిక వికాసానికి సంబంధించిన అనేక మనకు కనిపిస్తాయి. ఇప్పుడే అక్కడ వాళ్ళు టీవీ వాళ్ళు వెళ్తే నేను చెప్పాను, మంచిని సృష్టించే గురువు బ్రహ్మ శ్లోకానికి మంచిని నిలిపేటటువంటి గురువు విష్ణువు, అంటే కదలకుండా మంచిని నిలపాలి. లోనికి వస్తున్నటువంటి చెడును దూరం చేసేటటువంటి గురువు పరమేశ్వరుడు. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నటువంటి దానికి అది అర్థం. కాబట్టి పిల్లవాడిని తీర్చిదిద్దడంలో మంచిని సృష్టించాల్సిందే, కర్త కావాల్సిందే, మంచిని నిలపాల్సిందే, భర్త కావాల్సిందే, చెడును దూరం చేయాల్సిందే, హర్త కావాల్సిందే. కర్త, భర్త, హర్త, మహేశ్వర అన్నట్టు కర్త, భర్త, హర్త గురువుజీ. 1800 ఆయన జన్మించి 1888 ఈ రోజు ఆయన జన్మించింది. మొట్టమొదటి ఆయన అనంతపురం కళాశాలలో పనిచేశాడు, తర్వాత రాజమండ్రి కళాశాలలో పనిచేశాడు, ఆ తర్వాత తిరుపతిలో కొన్నాళ్ళు ఉన్నాడు. అసలు చిత్తూరు జిల్లా సర్వేపల్లి వాళ్ళ సొంత ఊరు. తమిళనాడులో వెళ్ళిపోయారు తిరుపతికి. మనం ఆశ్చర్యపోతాము. ఆ తర్వాత ఆయన మైసూరు విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా చేశారు. అక్కడ ప్రొఫెసర్గా ఉన్నటువంటి కాలంలో ఆయన్ని కలకత్తా ఫిలాసఫీ డిపార్ట్మెంట్ హెడ్గా పిలిచారు. ఈయన ఇక్కడ వీడుకోలు తీసుకున్నాడు. విశ్వవిద్యాలయంలో వీడుకోలు తీసుకొని వెలువరికి వచ్చే వరకల్లా గుర్రంపల్లి రైలు స్టేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. కానీ విద్యార్థులు వచ్చేసి గుర్రాలను విప్పేసి 50s, 60s, 70s, 80s, 90s, 2000, 2010 వరకు కూడా పిల్లల్ని బడిలోకి చేర్పించడానికి శతసహస్ర ప్రయత్నాలు చేసేవాళ్ళం. అది ఆల్మోస్ట్ ఇప్పుడు 100% ఎన్రోల్మెంట్ వరకు వచ్చింది భారతదేశం అంతటా కూడా. 98 to 100%. అంటే స్కూల్కి అయితే వస్తున్నారు, స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ గవర్నమెంట్, అండ్ పిల్లలు స్కూల్ కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత చదువు ఎట్లా ఉందనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పిల్లలేమో వస్తున్నారు. కాబట్టి యూనివర్సలైజేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్లో యూనివర్సల్ యాక్సెస్ అయితే వచ్చింది, బట్ యూనివర్సల్గా క్వాలిటీ పెరగడం లేదనమాట. వాళ్ళకి ఉండాల్సినటువంటి నాణ్యత పిల్లల్లో ఉండటం లేదనేది ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వాళ్ళు చేసినటువంటి డయాగ్నోసిస్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 4th, 5th ఇయర్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి ప్రారంభం చేస్తే
ప్రైమరీ స్కూళ్ళు కనీసం మాతృభాషలో బోధించే పరిస్థితి ఉంటే, తర్వాత క్వాలిటీ మీద మొదటి 1వ తరగతి నుంచి కూడా క్వాలిటీ మీద మనం శ్రద్ధ వహిస్తే వచ్చేటువంటి విద్యార్థులు 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటువంటి వాళ్ళు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో బయటకు వస్తారనేది దాంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రికమెండేషన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే పిల్లలలో, అందరి పిల్లలంటే కొందరు కాదు, మనం పిలిచపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద చూసినట్టయితే 100కి 5 మందో 10 మందో 20 మందో పాస్ అయ్యేవారు. ఇప్పుడు అంతమంది ఫెయిల్ అవుతున్నారు. 100కి 5 మంది 10 మంది 20 మంది ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు 100కి 1-2 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవారు. ఇప్పుడు 1-2 థర్డ్ క్లాస్లో పాస్ అయ్యే పరిస్థితికి వచ్చింది. పిల్లలు కూడా ఓవరాల్గా తల్లిదండ్రులు ఆశిస్తున్నారు, సివిల్ సొసైటీ కూడా ఎంకరేజ్ చేస్తుంది, పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు, చాలామంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. సో ఓవరాల్గా జనరల్ ఇంప్రూవ్మెంట్ ఉంది, జనరల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉంది, అండ్ అందరు కష్టపడేటువంటిది కామన్గా ఉంది. సో బట్ 10వ తరగతి వాళ్ళకు 5వ తరగతి స్టాండర్డ్, 5వ తరగతి వాళ్ళకు 1వ తరగతి స్టాండర్డ్ ఉందనేది జనరల్గా ప్రధాన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు చేసేది యావరేజ్ స్కూల్స్ అన్ని తీసుకున్నారు. దానికి ఏంటంటే మనకు గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చినటువంటి పిల్లలకు తక్కువ ఐక్యూ ఉంటుందని కాదు. అమర్త్య సేన్ గారు వారు ఇటీవల రచించినటువంటి ఒక పుస్తకంలో అన్సర్టన్ గ్లోరీస్ అండ్ ఇట్స్ కాంట్రడిక్షన్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో అండ్ ఎనీ గివెన్ డే 30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. కాబట్టి ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోతే, ఒక నెల వచ్చి ఇంకొక నెల రాకపోతే, ఒక వారం వచ్చి ఇంకొక వారం రాకపోతే పిల్లలకు కంటిన్యూటీ ఉండదు, నేర్చుకోవడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి వారి జీవితంలో డౌట్ అడగాలనుకున్నప్పుడు, డౌట్ అడిగినప్పుడు టీచర్ ఏమంటారంటే పోయిన వారని చెప్పాను, నువ్వు రాలేదు, ప్లీజ్ ఇద్దామని. సో దట్ ఈస్ ఎనఫ్ స్నబ్ ఫర్ దిస్ ఎంటైర్ లైఫ్. అంటే ఏ డౌట్ వచ్చినా కూడా నేను రాను రోజు చెప్పిండొచ్చు బహుశా టీచర్ అని నేను అనుకుంటాను. కాబట్టి ఇక డౌట్ అడగకుండానే నేనైతే దాదాపు 2000 స్కూల్ విజిట్ చేశాను. 95% ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే 10వ తరగతి కూడా పాస్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఇన్హిబిషన్కి ప్రధానమైనటువంటి కారణం రెగ్యులర్గా అటెండ్ కాకపోవడం. రెగ్యులర్గా అటెండ్ అయితే దానికి ఏమి పెద్ద ఖర్చు అవసరం లేదు, బడ్జెట్ అవసరం లేదు, మిడ్ డే మీల్ అవసరం లేదు, యూనిఫామ్ అవసరం లేదు, టెక్స్ట్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా రెగ్యులర్గా అటెండ్ కాకపోతే ఆ పిల్లలకు చదువు రావటం లేదు. కాబట్టి మనం ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకున్నాం. మేము ఆగస్టు మాసంలో హాజర్ మహోత్సవం అని తీసుకున్నాం. సో దాని ప్రకారం ఒక 6% కూడా పెరిగిందని మన వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. సో ఇది ఒక హాజర్ మహోత్సవం అనేది ఒక ఆగస్టులో వస్తే కాదు, ఒక క్యాంపెయిన్ అనేది ఎప్పుడైనా కూడా 10 ఏళ్ళు క్యాంపెయిన్ చేస్తామంటే ఎవరు నమ్మరు. ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం క్యాంపెయిన్ అంటే నమ్ముతారు. కాబట్టి అందరి దృష్టి దీని మీద తేవాలనే ఉద్దేశంతో మాత్రమే హాజర్ మహోత్సవాన్ని మనం ఆగస్టు మాసంలో తీసుకున్నాం. అది కంటిన్యూ కావాలి. అండ్ ఇప్పుడున్నటువంటి 70-75% అటెండెన్స్ 100 ఈజ్ అవర్ గోల్. బట్ అదే రెసిడెన్షియల్ స్కూల్లో, మోడల్ స్కూళ్ళలో, కేజీబీఎస్లో చూసినట్టయితే 90-95% ఉంది. మన ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు లేదు అంటే కష్టపడితే తల్లిదండ్రులను, సివిల్ సొసైటీని మనందరం కూడా కన్విన్స్ చేస్తే తప్పకుండా వస్తుంది. కాబట్టి ఫిజికల్గా అలర్ట్ ఉంటే మెంటల్గా అలర్ట్గా ఉంటారు. మెంటల్గా అలర్ట్గా ఉంటే దెన్ దే విల్ బి ఏబుల్ టు లిజన్ వాట్ టీచర్ ఇస్ టెలింగ్. దాంతో వాళ్ళ క్వాలిటీ కూడా పెరిగేటువంటి ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద ఇంటర్వెన్షన్ తెలంగాణ సమాజంలో మనం తేవడానికి శ్రీకారం ఇచ్చినాం. ఆగస్టు మాసంలో అందరు టీచర్లు కూడా సహకారం చేశారు, తల్లిదండ్రులు కూడా సహకారం చేశారు. భవిష్యత్తులో మరింత కష్టపడాలి, మరింత ఇన్వాల్వ్ కావాలి, మరింత కమిట్మెంట్తో, మరింత ప్యాషన్తో పిల్లల హాజరును పెంచినట్లయితే ప్రతిరోజు రావాల్సినటువంటి వాళ్ళు స్కూల్కి వస్తే ఎప్పుడైనా ఒకరోజు యాబ్సెంట్ అయినప్పుడు వాళ్ళు మిస్ అయినటువంటి పోర్షన్ సిలబస్ను మిగతా వాళ్ళతో చేసుకోగలిగినట్లయితే ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు దాదాపు 100 అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కూడా ఇదే రకమైనటువంటి సమస్య ఉంది. సో ఇది డయాగ్నోసిస్ అయితే చేశాం. దీనికి మనం ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ కాగలిగితే ప్రభుత్వము, తల్లిదండ్రులు, సివిల్ సొసైటీ అందరూ పడుతున్నటువంటి కష్టానికి మంచి ఫలితం వస్తుందని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ద వరల్డ్ ఈజ్ ఏజింగ్. ప్రపంచము వృద్ధులు అవుతున్నారు. ఇప్పుడు జపాన్లో యావరేజ్ ఏజ్ 48 years, చైనాలో యావరేజ్ ఏజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ 37 years, ఇండియాలో యావరేజ్ ఏజ్ 27 years. అంటే యువకులందరూ ఇక్కడే ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. కాకపోతే ఎలాంటి యువకులు మరి మనం ఇక్కడ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా, ప్రపంచంలో వెళ్ళి వారికి ఉపాధి దొరకాలంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో బయటకు రావాలి. వాళ్ళు స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. తర్వాత వారి యాటిట్యూడ్ కూడా, వారి యొక్క దృక్పథం కూడా ప్రాపర్గా ఉండాలి.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వరల్డ్ సిటిజన్ కావాలి అంటే నేరో డొమెస్టిక్ వాల్స్ మధ్యన రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు బ్రేక్ ద వాల్స్ ఆఫ్ రిలీజియన్, వాల్స్ ఆఫ్ రీజియన్, వాల్స్ ఆఫ్ లాంగ్వేజ్, వాల్స్ ఆఫ్ దిస్, వాల్స్ ఆఫ్ దట్. అంటే ఇలాంటి గోడలన్నీ కూలగొట్టేసి జపాన్లో ఉద్యోగం ఉన్నా మనకు దొరకగలగాలి, అమెరికాలో ఉద్యోగం ఉన్నా మనకు దొరకగలగాలి, యూరోప్లో ఉద్యోగం ఉన్నా మనకు దొరకగలగాలి. అలా దొరకాలంటే నాలెడ్జ్ ఈజ్ సుప్రీం. నాలెడ్జ్ ఉన్నా కూడా మనకి ఇన్హిబిషన్స్ ఉన్నాయనుకోండి, బయటికి వెళ్ళి మనం చేయలేం. కాబట్టి అలాంటి సమాజ నిర్మాణం చేయాలంటే నెక్స్ట్ ఈ అలీబాబా అనేవాడు జాక్ మా, ఆయన చెప్తాడు అంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్, చైనా. నెక్స్ట్ 10-20 yearsలో ఎవరైతే ఎడ్యుకేషన్ మీద కావాల్సినటువంటి అటెన్షన్ పే చేస్తారో, విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్స్ కానీ, వాళ్ళు ప్రపంచాన్ని వెళ్తారని చెప్తాడండి. సో అది నిజం కావాలంటే మన దగ్గర వయస్సు ఉంది, యూత్ ఉంది మన దగ్గర, అండ్ మనకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అండ్ మెరిటోరియస్ టీచర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరిలో కావాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి సేవాభావాన్ని మరింత పెంచుకోవాలి. ఎంత పెంచుకోవాలంటే ఎంత పెంచుకోగలిగితే అంత పెంచుకోవాలి. ప్లస్ ఎడ్యుకేషన్ మీద ప్రేమను పెంచుకోవాలి. ఎంత పెంచుకోవాలంటే ఎంత పెంచుకోగలిగితే అంత పెంచుకోవాలి. తల్లి పిల్లలు ఎంత ప్రేమిస్తుంది, తూకం వేయగలమా? అట్లాగే టీచర్ స్టూడెంట్స్ పైన అంతే ప్రేమతో టీచ్ చేయగలిగితే. అందుకని ఈ మధ్యకాలంలో మేము 1,00,000 మంది టీచర్స్కి ఐ లవ్ మై జాబ్ అనేటువంటి దాని మీద ఎస్ఏ కాంపిటీషన్ పెట్టారు. సో దాన్ని చాలా మంది అడిగారు, అట్లా ఎస్ఏ రాసినంత మాత్రం వుడ్ దే లవ్ దేర్ జాబ్ అని. తప్పకుండా ఆలోచిస్తారని మన ఉద్దేశం. అండ్ బెస్ట్ ఎస్ఏస్కు ఆ స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ప్రైజెస్ ఇచ్చాం. ఈ నెలలో ఇదే సమావేశంలో ఈ రోజు నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఈ విషయం మెన్షన్ చేశాను. ఇదే హాల్లో కానీ లేకపోతే రవీంద్ర భారతిలో పెట్టి జిల్లాలో ఎవరైతే టాపర్స్గా ఉన్నారో ఐ లవ్ మై జాబ్ అనేటువంటి దాన్ని ఎస్ఏ కాంపిటీషన్లో హిందీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఒకసారి అది ఎంత సమున్నతమైనటువంటి అంశం. ఇప్పుడు బ్రెయిన్ ఉంది, చదువుకున్నాము, ఉద్యోగం వస్తుంది, మెరిట్, దట్స్ ఓకే. బట్ నీ మెరిట్ని 10% ఉపయోగించి, 20% ఉపయోగించి, 30% ఉపయోగించి, 90% ఉపయోగించి, మిగతా 100% ఉపయోగించలేదనుకో, ఎవరికి నష్టం? మనకు అసంతృప్తిగా ఉంటుంది. మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ అంతా ఉపయోగించలేదనేటువంటి బాధ, గిల్టీ కాన్షియస్నెస్ మనం వయసు పెరుగుతున్న కొద్దిగా ఎక్కువ అవుతుంది. రిటైర్ అయిన తర్వాత పీక్ అయిపోతుంది. మరణానికి దగ్గర అయినప్పుడు మనం డెఫినెట్గా నరకం పోతామేమో అనిపిస్తుంది. అప్పుడు అంతవరకు అయిపోతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ని, అంటే మన కెపాసిటీ ఎంతైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి విత్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్. అంటే అంతే ప్రపంచవ్యాప్తంగా చేసిన రీసెర్చ్ తెలియదు ఏమంటే ఇండోనేషియాలో టీచర్స్కు శాలరీ డబుల్ చేశారు. రెడ్ క్రాస్ అంటే సేవాభావంతో క్షతగాతులైనటువంటి వారికి ఇమ్మీడియట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, రిలీజన్, సైనికులు ఆయా దేశాలను వాళ్ళు కాపాడడానికి త్యాగనిలతో ముందుకెళ్ళి క్షతగాతులైనప్పుడు వారికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో రెడ్ క్రాస్ లాంటి సంస్థలు పుట్టినాయి. కాబట్టి నార్మల్గా రెడ్ క్రాస్లో మెంబర్స్ అయినటువంటి వాళ్ళు, రెడ్ క్రాస్ యొక్క కార్యక్రమాలు వీక్షించినటువంటి వాళ్ళు రెడ్ క్రాస్ యొక్క ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకొని సేవను మరింత సేవా తత్పరత మరింత పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు. ఈ చక్కని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్గనైజ్ చేసి ఎవరెవరైతే టీచర్స్ వారు సన్మానం చేస్తున్నారో వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధంగా ఉండొచ్చు. భారత్ గారిని కంటిన్యూ చేస్తూ శ్రీ యాదయ్య గారు, డిప్యూటీ ఈఓ, తిమ్మలగిరి మండల్. చిరంజీవి గారు, డిప్యూటీ ఈఓ, జామయ్య. బాలనాయక్ గారు, నెక్స్ట్ ప్రసన్న గారు సిద్ధంగా ఉన్నారు. వారి తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ హెచ్ఎం గారు, గుంటూరు మండల్. మీరు అందరూ ముందుగానే లైన్ ఫామ్ చేస్తే బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే లక్ష్మారెడ్డి గారు, జిహెచ్ఎం రాశారు. అండ్ నెక్స్ట్ సురేష్ కుమార్
బాయ్స్ షాప్ నెంబర్ మీరు కూడా లైన్లో సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. శ్రీమతి ఆశారాణి గారు ఆశారాణి గారు పేపర్లో చదవవచ్చు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రపతి అవార్డు అండి. గట్టిగా కప్పట్లతో మనం అభినందించవచ్చు. ఎందుకంటే అవార్డు వచ్చినప్పుడు కలవడం కష్టాన్ని క్రెడిట్ కళావతి గారికి శశికళ గారికి జరుగుతుంది. గురించి మీరు కూడా లైన్లో సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాము. అలాగే పద్మావతి యూవిఆర్ గారు జీబీహెచ్ఎస్ బోయిన్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మీరు కూడా లైన్లో సిద్ధంగా ఉండాలి. మరియు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. శ్రీమతి దుర్గేష్ నందిని గారి తర్వాత మిస్టర్ నవీన్ గారు ఎంఎస్ఎస్ గారు పంపించారో వాళ్ళు అలాగే లైన్ ఫామ్ చేస్తూ సహకరించాలని ఉపాధ్యాయులు కోరుతా ఉన్నాను. దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నాను. టీచర్లకు లైన్ గా రావడానికి కూడా సహకరించాలని, అక్కడ లంచ్ చేయొద్దని కూడా మా రెడ్ క్రాస్ టీమ్ ని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ రెడీ ఫర్ సన్మానం తీసుకోవడానికి అజయ్ కుమార్ ఎం బిఏ లాంగ్వేజ్ పండిట్ సోమాజీ కూడా హైదరాబాద్ నుంచి మీరు కూడా వేదిక దగ్గరికి రావాలి. వీళ్ళంతా రైట్ సైడ్ నుంచి మీ సీనియర్ మెంబర్స్ మీకు దయచేసి ఆల్రెడీ తెలిసి ఉంటాయి కాబట్టి ప్రిపేర్గా ఉండండి. గారు అజయ్ కుమార్, అనంతలక్ష్మి, అనసూయ ఇంగ్లీష్ టీచర్ జీపీ అనసూయ గారి తర్వాత శ్రీమతి అన్నపూర్ణ ఏకే గారు జిఎస్ఎస్ మలపేట నుంచి వచ్చారు. మీరు కూడా లైన్లో నిల్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. అనసూయ గారు, అన్నపూర్ణ ఏకే గారు, అనురాధ పడవల జిహెచ్ఎస్ లాలాపేట నుంచి వచ్చారు. మీరు కూడా లైన్లో నిల్చోవాలి. అనురాధ గారు అంపల్లి బజార్ క్లాస్ స్కూల్. అరవింద్ కుమార్ బి, వీరి తర్వాత అరుణ గారు పిలిచారో వాళ్ళు అలాగే లైన్ ఫామ్ చేస్తూ సహకరించాలని ఉపాధ్యాయులను సైన్యంగా కోరుతా ఉన్నాను. పిలిచారో వాళ్ళు అలాగే లైన్ ఫామ్ చేస్తూ సహకరించాలని ఉపాధ్యాయులను సైన్యంగా కోరుతా ఉన్నాను. జయ కిషోర్ గారు మీరు వేదికలకి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఏ టీచర్ అయితే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసారో వాళ్ళు మాత్రమే వేదిక మీద ఉండాలి. మిగతా వాళ్ళంతా వేదిక కొంచెం పక్కన చేరి మిగతా వాళ్ళకి సహకరించాలని కోరుతా ఉన్నాను. భానుప్రియ గారిని కూడా వేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వినయ్ కిషోర్ గారు, దీని తర్వాత భరత్ భూషణ్ ఎస్జిటి జిపిఎస్ మోడ్కల్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. బాలకృష్ణ గారు, బాలమణి గారు, భానుప్రియ గారు, భరత్ భూషణ్ గారు వీరిని లైన్లో సిద్ధంగా ఉండాల్సిందిగా ప్రిన్సిపల్ శ్రీమతి భారతి గారిని కూడా లైన్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కంగ్రాచులేషన్. అక్షయ గారు రిటైర్డ్ హెచ్ఎం మోతీగన్పూర్ నుంచి రిటైర్ అయ్యారు. శ్రీ బుచ్చయ్య ఎస్ గారు కూడా వేదిక దగ్గరకు రావాల్సిందిగా. శ్రీమతి ధనలక్ష్మి గారు జిహెచ్ఎస్ వెస్ట్ మరేపల్లి నుంచి వచ్చారు. వీరిని కూడా ఆహ్వానాన్ని స్వీకరించడానికి వేదిక దగ్గరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేవికే గారు, అలాగే జి ధనలక్ష్మి గారు, అలాగే ఇంకో ధనలక్ష్మి గారు జీపీఎస్ విజాలా బజార్ గొల్లా, జీపీఎస్ బేగంపేట్ హైదరాబాద్, గోపాల్ గారు పిఎస్ తీగాపూర్, గోపాల్ గారు ప్రైమరీ స్కూల్ తీగాపూర్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి టీచర్స్ అందరికీ, మీకు సీరియల్ నెంబర్స్ ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. దాని ప్రకారంగా మీరు రెడీగా ఉంటే బేగంపేట్ హైదరాబాద్, గోపాల్ గారు పిఎస్ తీగాపూర్, గౌరీ శంకర్ గారు స్కూల్ అసిస్టెంట్ నాట్కో స్కూల్ గోరమండ, జీబీహెచ్ఎస్ గారి హరినారాయణ గారు జీజీహెచ్ఎస్
నాపల్లి. పి హేమలత గారు జిపిఎస్ మట్వర్డ్ స్కూల్. హిరేన్ సుబ్రత గారు జిహెచ్ఎస్ మట్వర్డ్. కె జ్యోతి గారు జిటిహెచ్ఎస్ గారు జిటిహెచ్ఎస్ సిల్వర్గిరి. సీరియల్ నెంబర్ 47 కళ్యాణి రవడ ఠాగూర్ హై స్కూల్. కళ్యాణి గారు ఠాగూర్ హై స్కూల్. శ్రీరామ్ గారు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా చైర్మన్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దంపతులిద్దరిని ఒకేసారి సత్కరించాలని చైర్మన్ గారి ఉద్దేశం. కాబట్టి ఇంకో చైర్ వేసి మహిళల్ని కూడా సగౌరవంగా సత్కరించాలని పిల్లల మీద తలసేమియా వ్యాధిగ్రస్తులకు అవిశ్రాంతంగా శ్రమ కోర్చి 8 మందికి బోన్ మ్యారో ఆపరేషన్ చేసి వాళ్ళకు ఇంకొక హై స్కూల్ గాంధీనగర్. కళ్యాణి యశ్వంతి గారు పీపుల్స్ హై స్కూల్ హిమాయత్ నగర్. అండి ఎలాగో మీకు సీరియల్ నెంబర్ ప్రకారం పిలుస్తున్నాం. మీరు మేము డిసిజన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది. పేట మహబూబ్ నగర్. కరుణాకర్ గౌడ్ గారు జిపిహెచ్ఎస్ గాజుపేట మహబూబ్ నగర్. కార్వాన్ అనిత గారు జెపిహెచ్ఎస్ బాయ్స్ దోమా వికారాబాద్. కార్వాన్ అనిత గారు జెపిహెచ్ఎస్ బాయ్స్ దోమా వికారాబాద్. కవితారాణి గారు శ్రీ సరస్వతి శిశు మందిర్ వాల్మీకి నగర్ గౌరీపుర. కవితారాణి గారు శ్రీ సరస్వతి శిశు మందిర్ వాల్మీకి నగర్ గౌరీపుర. కవిత మామిడి గారు జీటీపీఎస్ రెడ్ క్రాస్ స్కూల్ మాసప్ ట్యాంక్. మామిడి కవిత గారు జీటీపీఎస్ రెడ్ క్రాస్ స్కూల్ మాసప్ ట్యాంక్. కిషన్ కప్పారి గారు ఆర్ట్ టీచర్ జవహర్ బాల్ భవన్. కిషన్ కప్పారి గారు ఆర్ట్ టీచర్ పోలీస్ బాయ్ అంబర్పేట్. లక్ష్మీ నరసింహ గారు గవర్నమెంట్ హై స్కూల్ పోలీస్ బాయ్స్ అంబర్పేట్ హైదరాబాద్. టీచర్స్ కోటి. పి లలిత గారు జీవీహెచ్ఎస్ సుల్తాన్ బజార్ కోటి. లారీ జయన్ పే స్కూల్ నాగోల్. లారీ జయన్ పే స్కూల్ నాగోల్. మాధవి గొల్ల గారు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ బుదేరా. మాధవి గొల్ల గారు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ బుదేరా. మధుసూదన్ రెడ్డి గారు పిఎస్ కోల్బాయ్ టాటా. మధుసూదన్. వి మాణిక్యవేణ గారు జీటీహెచ్ఎస్ బొల్లారం హైదరాబాద్. మాణిక్యవేణ గారు జీటీహెచ్ఎస్ బొల్లారం హైదరాబాద్. వి మంజుల గారు జీవీహెచ్ఎస్ బిఆర్ బొల్లారం. వి మంజుల గారు జీబాయ్ గారు జీపీఎస్ బండిమేట్ సికింద్రాబాద్. మీనాక్షిబాయి గారు జీపీఎస్ బండిమేట్ సికింద్రాబాద్. మోటివేషనల్ స్పీకర్ రెడ్ క్రాస్ advisory committee member and right now MC member, newly elected MC member of Hyderabad District Red Cross branch, Mohammad Riyazuddin garu, Crown International High School, Shekarganj, PHS Nandigam, Ara District, Nagayaud garu, retired HM, PHS Nandigam, Narendra Rao garu, Sri Saraswati Shishu Mandir, Valmiki Nagar Gaulipura, D. Narasimha garu, Aman Vedika, Snehagar, Vijayanagar Colony. D. Narasimha garu, Aman Vedika, Snehagar, Vijayanagar Colony. Najia Siddiqa, Red Cross, Balwadi, Masap Tank.
భూపతి రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఆర్ట్గా రెయిన్బో హోమ్లో పనిచేస్తున్న వారికి అనాథ పిల్లల కోసం ఎంతో కష్టపడి వారు చేస్తున్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టాలండి. అతిథులందరూ వారికి సన్మానం ఇస్తున్నందుకు మేము చాలా గర్వపడుతూ ఉన్నాము. క్రాఫ్ట్ టీచర్ బాలాపూర్ మీ పద్మావతి గారు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ బాలాపూర్. పంకజలక్ష్మి గారు, డిహెచ్ఎస్ మాదన్ అబ్దుల్ బస్తీ హైదరాబాద్. పవన్ రాజ్ గారు, జీపీఎస్ సీతాఫల్ మండి హైదరాబాద్. పవన్ రాజ్ గారు, జీపీఎస్ సీతాఫల్ మండి హైదరాబాద్. ఏ పూజ గారు, అమన్ వేదిక రెయిన్బో హోమ్, మేడిబావి. రెయిన్బో హోమ్స్ అంటేనే ఆర్ఫన్స్ అంటే వీళ్ళందరూ కూడా అనాథ పిల్లల కోసం వారి సంక్షేమం కోసం పనిచేస్తారు. అంబర్పేట్. మేడం కైండ్ రిక్వెస్ట్, ఎవరు ఫోన్స్ తోటి ఫోటోస్ చేయకండి. కైండ్ రిక్వెస్ట్ అండి, అవార్డు తీసుకున్న వాళ్ళే ఉండండి, అక్కడ నిలబడి ఉండండి, మిగతా వాళ్ళు ఉండండి, వారికి దారి ఇవ్వండి. అందరూ అక్కడ నిలబడడం వల్ల అవార్డు గ్రహీతలు వేదిక మీదకి రావడానికి ఇబ్బంది. ఆర్ రాధా గారు, జెడ్పీహెచ్ఎస్ గూడూరు. రాజలత గారు, చైతన్య దిల్సుఖ్ నగర్. రజనీదేవి గారు, ఏ రజనీదేవి గారు, డిటిహెచ్ఎస్ రెజిమెంటల్ బజార్ హైదరాబాద్. ఎన్ రజనీ కుమారి గారు, డిబిహెచ్ఎస్ హిమాయత్ నగర్ హైదరాబాద్. బి రాజేశ్వరి గారు, యూపీఎస్ వీర్లపల్లి. సిహెచ్ రాజేశ్వరి గారు, జవహర్ బాల్ భవన్. ఎం రాజలక్ష్మి గారు, జీపీఎస్ కార్వాన్ హైదరాబాద్. ఎం రామ్ గోపాల్ రెడ్డి గారు, జెడ్పీహెచ్ఎస్ చౌదార్గూడ. ఎం రామ్ గోపాల్ రెడ్డి గారు, జెడ్పీహెచ్ఎస్ చౌదార్గూడ. రామచంద్రారెడ్డి గారు, జెడ్పీహెచ్ఎస్ చిట్యాల. థ్యాంక్స్ అండి. ఒకరికి చెప్పండి కొడుతున్నారు కానీ నాకు వినిపిస్తుంది, అందరూ కూడా ఇంకా బాగుంటుంది. జి రామచంద్రారెడ్డి గారు, జెడ్పీహెచ్ఎస్ చిట్యాల. ఇది ఇక్కడ ఉన్న టీచర్లకే కాదండి, మనకు జీవితంలో పాఠాలు, గుణపాఠాలు, అన్ని రకాలుగా పాఠాలు చెప్పిన గురువులందరికీ కూడా. శ్రీ రమణ గారు, జీటీహెచ్ఎస్ రెడ్ క్రాస్ స్కూల్ మాస్టర్ ట్యాంక్. శ్రీమతి శ్రీ రమణ గారు, జీటీహెచ్ఎస్ రెడ్ క్రాస్ స్కూల్ మాస్టర్ ట్యాంక్. ఏ రమేష్ గారు, జెడ్పీహెచ్ఎస్ చేరూరు. మనల్ని పాటలు కూడా అల్లరించారు మార్చారు. జీపీఎస్ అమీర్పేట్ హైదరాబాద్. వి రామానాయక్ గారు, పి రవీందర్ బాబు, జెడ్పీహెచ్ఎస్ ఆలియా హైదరాబాద్. రామోహన్ నాయక్ గారు, మనందరికీ కూడా పాట చక్కగా ఇక్కడ అలరించారంటే విద్యార్థులకు కూడా ఏదైతే సిసి ప్యాటర్న్ ఉందో సమగ్ర నిరంతర మూల్యాంకనం, దాంట్లో చాలా బాగా చెప్తారు. అలాగే స్పోర్ట్స్ లో కూడా ఉన్నారండి. సార్ మీకు కొలీగ్ వెంకటేశ్వరరావు సార్ ఉన్నారండి. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీ రవీంద్ర బాబు గారు, జెడ్పీహెచ్ఎస్ ఆలియా. శ్రీ రోజారాణి గారు, జీటీహెచ్ఎస్. రవీంద్ర బాబు గారు, జీఎంహెచ్ఎస్ ఆలియా. శ్రీమతి రోజారాణి, జీజీహెచ్ఎస్ రెడ్ క్రాస్ స్కూల్ మాస్టర్ ట్యాంక్. ఏ ఆర్డర్ ప్రకారం అయితే టీచర్లను పిలిచారో అదే లైన్లో క్రమశిక్షణకు నేర్పించేది ఉపాధ్యాయులు కాబట్టి ముందు ఆర్డర్లో వచ్చిన వాళ్ళని ముందుగా స్వీకరించమని కోరండి. రోజారాణి గారు, రెడ్ క్రాస్ స్కూల్ మాస్టర్ ట్యాంక్. తర్వాత సాగర్ గారు, ఎండి. ఎం సాగర్ గారు, జెడ్పీహెచ్ఎస్ కొత్తూరు. ఎం సాగర్ గారు దగ్గరికి రావాలి. శైలజ గారు, టి శైలజ గారు, రేడియంట్ హై స్కూల్ ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్. మీరు కూడా వేదిక దగ్గరికి రావాలి. అవార్డు తీసుకున్న వాళ్ళు లెఫ్ట్ నుంచి మెల్లగా నెమ్మదిగా దిగిపోతున్నది. శామ్యూల్ ప్రభాకర్ గారు, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ షాప్ నగర్.
ఎం శైలజ గారు షాంపిన్ ప్రభాకర్, దీని తర్వాత సంధ్య గారు GPS నందిగామ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, శ్రీమతి సంధ్య గారు సంతోష్ కుమార్ గారు, అలాగే శ్రీమతి సంతోషం GHS యూసుఫ్గూడ హై స్కూల్ షేక్పేట్ మండల్ సంతోష్ కమంది డయాస్. సరళాదేవి గారు శ్రీమతి సరళాదేవి గారు GPS పైనీర్ బజార్, మీరు కూడా వేదిక దగ్గరికి రావాలి. మేడం బ్యాక్ మీరు శ్రీ వినయ్ కిషోర్ గారు ముందుకు వచ్చి మేడంకి సత్కారం అందించాలి. శశికళ ఆర్ GHS మార్కెట్ లాలపేట హైదరాబాద్, మీరు కూడా వేదిక నుంచి రావాలి. శశికళ కే బయాలజీ టీచర్ GHS కుట్టా రోడ్ నాంపల్లి, ఇద్దరు శశికళ గారు ఉన్నారండి. ఒకరు శశికళ ఆర్ శశికళ కే. తర్వాత శోభారాణి మలాయ్ గారు ZPHS ముసాపేట్ మహబూబ్ నగర్. శోభారాణి గారు వేదిక దగ్గరికి రావాలి. ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ కవాడిగూడ. శ్రావణి అంబాటి టాగూర్ హై స్కూల్ గాంధీనగర్ కుత్బల్లాపూర్. శ్రీలత మేడం ZPHS భూసాకల్. శ్రీలక్ష్మి GPHS బోయింపల్లి హైదరాబాద్. శ్రీనివాస్ శ్రీనివాస్ వల్వల GGHS చాంద్రఘాట్ హైదరాబాద్. ఉంటే అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని మాకు 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామంటే అది చిరకాలం ఉంటుంది చూడండి. సార్ అయ్యా సురేష్ రెడ్డి గారు, MC గారు ప్లీజ్ వేదిక. సన్మాన గ్రహీతలందరూ E3 న్యూస్ లో ఒక స్కిట్ తీసుకుంటారు. ఒక మంచి గుర్తింపు ఉండిపోతుందండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, వెయిట్ చేయండి. ఒక 5 నిమిషాల్లో అందరి సన్మానాలు అయిపోతాయి. మనం ఒక గ్రూప్ మన MC మెంబర్స్ అందరూ కూడా వేదికపైకి రావాలి. వసంత్ కోడిచెర్ల. అంతా అయిపోతుందా? పేరు పిలిచిన వెంటనే వచ్చేసేయండి అందరూ. వెంకటేశం GGHS పైనీర్ బజార్, కానీ GPS బండ్లిమెట్ సికింద్రాబాద్.